రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఈరోజు చాలా విశేషమైన పద్ధతి పరంగా చెప్పడం జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతిని ఎవరైతే గణపతి నవరాత్రులు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి. మీరు అనుకున్న స్థానంలో మీరు ఉండడానికి ఈ లక్ష్మీ గణపతి మూలమంత్రం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. అలాగే ఎవరికైతే రుణ బాధల నుంచి విముక్తి కలగాలన్నా ఈ లక్ష్మీ గణపతిని ఆరాధించడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని చేయడం వల్ల చాలా వ్యాపార అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలాగే రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి చాలా ఉత్తమైన ఫలితము ఈ గణపతి నవరాత్రుల్లో చేయవలసిన మూల మంత్రం ఇది లక్ష్మీ గణపతి మంత్రము. ఈ మంత్రాన్ని సాధన చేస్తే చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని ఈ నవరాత్రుల్లో గృహస్థానం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. గృహస్థానంలో గణపతిని పెట్టుకోకపోతే మీరు గణపతి మండపాల్లో ఎక్కడైనా మీరు అక్కడికి వెళ్ళి ఈ మంత్రాన్ని మీరు సాధన చేసుకొని ప్రతిరోజు వస్తే కూడా చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. గృహస్థానంలో అయితే చాలా ఉత్తమమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ మంత్రాన్ని కూడా బయటికి శబ్దాన్ని రాకుండా మీరు ఆచరించినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ మంత్రం వల్ల జనవశీకరణ, ప్రజవశీకరణ, ధనాకర్షణ కూడా కలుగుతుంది. ఈ మంత్రాన్ని రుణ బాధల గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ మంత్రాన్ని 9 రోజులు మీరు చేయండి. 9 రోజులు 1,00,000 జపాన్ని సాధన చేస్తే ఈ 10వ రోజు నుంచి మీకు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఈ మంత్రాన్ని నేను ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని ఈ మంత్రాన్ని చెయ్యండి. చాలా ఉత్తమైన ఫలితాలు మీరు అతి తొందరలో పొందుతారు. అలాగే నేను మంత్రాన్ని చెప్తాను, ఈ మంత్రాన్ని విని జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం ఘం సౌమ్యాయ గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వహ. ఓం శ్రీం ఘం సౌమ్యాయ గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వహ. ఓం శ్రీం ఘం సౌమ్యాయ గణపతే వరవరద సర్వజనమే వశమాన స్వహ. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 1008 సార్లు సాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఇలాంటి మంత్రాల గురించి మీకు ఇలాంటి అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి నేను సమాధానం ఇస్తాను. ఇంకా మీకు విధి విధానం కూడా కొన్ని మంత్రాలను ఈ గణపతి నవరాత్రులు ఇంకా మంత్రాలు ఎలాంటి చేయాలో కూడా నేను రేపటి వీడియోలు చెప్తాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో తీయడం జరిగింది. అలాగే మీకు ఇంకా వీడియోలు మరిన్ని వీడియోల మూల మంత్రాలతోని నేను గణపతి గురించి విశేషమైన గణపతుల మూల మంత్రాలు ఎలా సాధన చేస్తే ఎలాంటి తాంత్రిక పద్ధతులు వైదికంగా ఎలా చేయాలో కూడా అవి కూడా చెప్తాను. మీకు ఈ నుంచి సమాధానం గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.